ఓ పక్కన పసిపిల్ల హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే నీకు మాత్రం నీ మాటే నెక్కాలి, నువ్వనుకున్నదే చెయ్యాలని పంతమా? ఫస్ట్ ఏమో ఇటలీ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాలి అది ఇది అని హడావిడి చేశావు. ఇప్పుడు ఇక్కడే ఉంటే చేతులారా వద్దంటున్నావు. ఎవరికైనా చెప్తే అసహించుకుంటారు. అది డోనర్స్ ని నువ్వు తెచ్చుంటే ఏ గొడవ ఉండేది కాదు. మేం తీసుకొచ్చాం కాబట్టే నీకు ఈగో ప్రాబ్లం. మేడం ప్లీజ్, నేను ఈగో కోసం నా పంతం కోసం అలా చెయ్యలేదు. స్వీటీ, ఆ రాజయ్య వాళ్ళు చూస్తేనే భయపడిపోతుంది, వణికిపోతుంది. వాళ్ళని అక్కడి నుంచి పంపించమని స్వీటీ ఏడుస్తుంటేనే నేను అలా మాట్లాడాను. అంటే అది పంపించమంటే పంపించేస్తావా? అసలు దానికి పట్టుమని 10 ఏళ్లు కూడా లేవు. ఆమె గారు అడిగారంట, ఈమె గారు చేశారంట. ఎంత సింపుల్ గా చెప్తుందో చూడండి. సరే, అది ఇప్పుడు నిన్ను గంగలో దూకమంటుంది, దూకేస్తావా? పిల్లలు చిన్న వస్తువు అడిగితేనే అది మంచో చెడో ఆలోచించుకొని మరీ కొనిస్తాం. అలాంటిది ఇంత సీరియస్ సిచ్యుయేషన్ లో ఆ పిల్ల చెప్పిందని నువ్వు వాళ్ళు పంపించేయడం ఏమిటి? నీకు విచక్షణ లేదు, బుద్ధి లేదు. కేసు వాదించేటప్పుడు 100 రకాలుగా ఆలోచిస్తావు కదా, మరి ఇది ఆలోచించలేకపోయావా? ఎవరెవరి మాటలో పట్టుకుని మా జీవితాలతో చెలకాటాలాడుతున్నావు. అదేం లేదు సార్, మీరు అనవసరంగా నన్ను తప్పు పడుతున్నారు. మేము తప్పు పట్టడం కాదు ఝాన్సీ, వాళ్ళని పంపించి నువ్వే తప్పు చేశావు. సార్, అసలు ఈ విషయంలో డెసిషన్ తీసుకోవాల్సింది మేము. మధ్యలో నీ బోడి పెత్తనం ఏమిటి? ఇన్నాళ్ళు డోనర్ దొరక్క నీతో పాటు అందరూ తలలు బాదుకున్నారు. అలాంటిది మృణాల్ని చాలా కష్టపడి వాళ్ళని తీసుకొచ్చింది. నువ్వేమో బంగారం లాంటి అవకాశాన్ని చెడగొట్టేశావు. ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని తనకు ముందే చెప్పాడు డాడ్, కానీ తను వినలేదు. ఎందుకు వింటుంది? తనకు కావాల్సింది మనం ప్రశాంతంగా ఉండకూడదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా చేసేసావు, కానీ రేపు పొద్దున పాపకేమన్నా అయితే మళ్ళీ నువ్వే కోర్టుకెక్కేస్తావు కదా. ఫలానా సోమేశ్వరరావు ఫ్యామిలీ నిర్లక్ష్యంతో ఒక పసిబిడ్డ చావుకు కారణమైందని పేపర్లలోనూ టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తావు కదా. అవన్నీ మేము చూడలేక చదవలేక గుండెలు పగిలి చావాలి. అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందిగా. అదేం లేదు సార్, నేనెప్పుడు మీ క్షేమం కోరుకునేదాన్ని కానీ చెడు కోరుకునేదాన్ని కాదు. మరి నువ్వు అలా ఆలోచించేదానివే అయితే ట్రీట్మెంట్కి ఎందుకు అడ్డుపడ్డా? పాపకి ఏమవుతుందో, ఎక్కడ నువ్వు మమ్మల్ని ఏమంటావు అని మేమందరం చాలా కంగారు పడుతున్నాం. కానీ నువ్వు మాత్రం అవేం పట్టించుకోకుండా వాళ్ళని పంపించేశావు. నువ్వు లాయరే కదా, నువ్వే చెప్పు, ఇందులో ఏమైనా న్యాయం ఉందా? అసలు నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఎవరి శాపం తగిలిందో గాని నువ్వు మాత్రం శనిగా దాపురించావు, మమ్మల్ని పీక్కుతుంటున్నావు. చెప్పి చెప్పి నా నోరు పడిపోతుంది కానీ నీ తీరు మాత్రం మార్చుకోవడం లేదు. అయినా నిన్ను కాదులే, నిన్ను కని పారేసిన వాడని అనాలి, నిన్ను పెంచి పోషించిన వాడని అనాలి. మేం చేయాల్సింది చేశాం. ఇక ఆ పాపను బ్రతికించుకుంటావో లేదో నీ ఇష్టం. ఝాన్సీ, స్వీటీకి ట్రీట్మెంట్ జరిగి క్షేమంగా ఉండాలంటే ఆ రాజయ్య వాళ్ళు హాస్పిటల్కి రావాలి. నువ్వు తిట్టడం వల్లే వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమలాడతావో, కాళ్ళ మీదే పడతావో, లేదా కోర్టుకే లాగుతావో అది నీ ఇష్టం. కానీ వాళ్ళని మాత్రం నువ్వే తీసుకురావాలి. అది కాదు మేడం, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. మాట్లాడకు ఝాన్సీ, ఇక్కడ నీ మాటలు వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అనవసరంగా పాపకి
ట్రీట్మెంట్ జరగకుండా చేశావు. నిన్ను చూస్తేనే నాకు చాలా ఇరిటేట్ గా ఉంది. ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు, వెళ్ళు. ఇంకా చూస్తా వెళ్ళు. వంశీ, ఇంతకీ నువ్వేమైనా తిన్నావా? తిన్నాను పిన్ని. పిన్ని, అందరూ నీ మీద షౌట్ చేస్తున్నారెందుకు? అంటే నిజంగా నువ్వు వాళ్ళని పంపించేశావా? వాళ్ళని చూడగానే అక్క చాలా భయపడిపోతుంది. పిన్ని, పిన్ని, అమ్మా, పిన్ని, పిన్ని, నన్ను పంపించద్దు పిన్ని, ప్లీజ్ పిన్ని. వీళ్ళు స్వీటీ కన్నవాళ్ళు కాదు అని తేలిపోయింది కదా, ఇంకా చూస్తారేంటి? పంపించేయండి. నా మాట వినయ్యా. వెళ్ళండి చెప్పేది. రాజయ్య, అలా జరిగిందా పిన్ని? అవునన్నా. మరైతే వాళ్ళు ట్రీట్మెంట్ కి ఒప్పుకోకపోతే అక్కడ ప్రాబ్లం అవుతుంది కదా పిన్ని. పిన్ని, ఒక పని చేస్తావా? ఏంటి? నన్ను ఆ బూచోడున్నాడు కదా, రాజయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తావా? ఎందుకు నాన్నా? నేను వాళ్ళ కాళ్ళ మీద పడి అక్కడిని బ్రతికించమని రిక్వెస్ట్ చేస్తాను. అప్పుడు వాళ్ళు తప్పకుండా వస్తారు. రా పిన్ని, వెళ్దాం. వంశీ, వద్దు నాన్నా. లేదు పిన్ని, నాకు అక్క కావాలి. అక్క లేకుంటే నేను ఉండలేను. ప్లీజ్ పిన్ని, వెళ్దాం పదా. వంశీ, అవసరం లేదు. అక్కకేమీ కాదు. మరి వాళ్ళు రాకపోతే అక్కకి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? అదంతా నేను చూసుకుంటాను. నువ్వేం భయపడకు. ఎలా అయినా సరే అక్కకి నేను ట్రీట్మెంట్ చేయిస్తాను, సరేనా? నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. పడుకో. నిద్ర రావటం లేదు పిన్ని. అలా అనద్దు నాన్న. పడుకుంటే అదే వస్తుంది. లేదు పిన్ని. పిన్ని, అమ్మలాగా ఒక పాట పాడతావా? సరే, పడుకో, పాడతాను. జోలాలి జోలాలి నిదరువే నా తల్లి.
ఏం చేస్తున్నావు? స్వీటీ ట్రీట్మెంట్ కోసం డోనర్ కోసం వెతుకుతున్నాను. ఝాన్సీ, చెప్పండి మేడం. నన్ను ఒక దగ్గరికి తీసుకెళ్తావా? ఎక్కడికి? అదేనమ్మా, ఆ రాజయ్య వాళ్ళింటికి. అంటే నేను చేసింది తప్పని మీరు కూడా అనుకుంటున్నారా? ఆహా, అదేం లేదమ్మా. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తప్పుల గురించి కాదమ్మా, స్వీటీ ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి. అందుకు వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు మేడం. ఏదో ఒకటి చేసి వేరే డోనర్ని పట్టుకుంటాను. ఖచ్చితంగా స్వీటీకి ట్రీట్మెంట్ జరిపిస్తాను. అది నువ్వనుకున్నంత ఈజీ కాదని నీకు కూడా తెలుసు కదా. ఇన్నాళ్ళు మనం డోనర్ కోసమే వెతికాం కదా. ఎవరు దొరక్కపోయేసరికే కదా నువ్వు గౌతమ్ స్వీటీ కన్నవాళ్ల కోసం వెతికారు. అలాంటిది ఇప్పుడు వేరే డోనర్ దొరుకుతారనుకోవడం కరెక్ట్ కాదమ్మా. అసలే స్వీటీ హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. మన అదృష్టం కొద్దీ ఆ శ్రీవల్లి బోన్ మ్యారో మ్యాచ్ అయ్యింది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెంటనే వాళ్లతో మాట్లాడి ట్రీట్మెంట్ చేయించాలి. అలా అయితేనే స్వీటీని మనం కాపాడుకోగలం. కానీ డోనర్ వాళ్ళైతే స్వీటీ ట్రీట్మెంట్ చేయించుకోనంటుంది కదా మేడం. తను అంటుంది నిజమే, కానీ మనం ఏదో ఒకటి చేసి తనకి సర్ది చెప్దాం. ప్రాణం ముఖ్యం కదమ్మా. ఇంకో విషయం అమ్మా, వాళ్ళు స్వీటీ కన్నవాళ్ళని తేలింది కదా. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత స్వీటీని వాళ్ళకివ్వమని గొడవ చేస్తారని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ చట్ట ప్రకారం స్వీటీ మన బిడ్డ. స్వీటీ మీద వాళ్ళకి ఏ హక్కు ఉండదని నువ్వే కదా నాకు చెప్పావు. నాకు నీ మీద నమ్మకం ఉంది. అందుకే చెప్తున్నానమ్మా, నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు చాలు. నువ్వు వాళ్లతో మాట్లాడాల్సిన పనిలేదు. మొత్తం నేనే చూసుకుంటాను. నేనే వాళ్ళకి క్షమాపణలు కూడా చెప్తాను. మేడం, అవునమ్మా, స్వీటీ కోసం నా ఆత్మాభిమానాన్ని చంపుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. చివరికి వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే ట్రీట్మెంట్కి ఒప్పిస్తాను. మేడం ప్లీజ్ మేడం, మీరిలా మాట్లాడొద్దు. లేదమ్మా, నాకు నా మనవరాలు కావాలి. తన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. స్వీటీని కన్నది వాళ్ళైనా కూడా పెంచింది నువ్వు, ప్రేమని పంచింది నువ్వు. మనకి స్వీటీకి మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. స్వీటీ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మనం ఒకటి కాదు, ఎన్ని మెట్లైనా తగ్గాల్సిందే. నువ్వింకేం ఆలోచించకు, మనం వెళ్దాం పద. స్వీటీని వాళ్ళకి అప్పచెప్పదు గాని వాళ్ళని పిలిపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించు ప్లీజ్ అక్క. నువ్వు వాళ్లతో మాట్లాడాల్సిన పనిలేదు. మొత్తం నేనే చూసుకుంటాను. నేనే వాళ్ళకి క్షమాపణలు కూడా చెప్తాను. సరే మేడం, నేనే వెళ్తాను. కానీ మిమ్మల్ని తీసుకెళ్ళను. అది కాదమ్మా. మేడం, దయచేసి నా మాట వినండి. నేనలా మాట్లాడడం వల్లే వాళ్ళు వెళ్ళిపోయారనేది వాస్తవం. ఇప్పుడు నేను చేసిన తప్పుకి మీరు క్షమాపణ అడగడం నాకు ఇష్టం లేదు. అంతేకాదు మేడం, మీలాంటి మంచి మనుషులు ఒకరి ముందు తలదించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకే నేనే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. నువ్వు నిజంగానే తీసుకొస్తావా? అవును మేడం, నాకిష్టం లేకపోయినా స్వీటీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం నేను వెళ్తున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా ఝాన్సీ. అయ్యో మేడం, మేడం వంశీని చూసుకోండి. వంశీ ఇట్రా. అమ్మతోనే ఉండు, జాగ్రత్త. వస్తాను మేడం. గుడ్ మార్నింగ్ స్వీటీ.
గుడ్ మార్నింగ్ అక్క. అవునా, నువ్వు ఎప్పుడు వచ్చావు? రాత్రే వచ్చాను. అవునా? ఏంటమ్మా, ఏం కావాలి? ఏమొద్దు. పిన్ని ఏది? చెప్పక్క, పిన్ని ఎక్కడికి వెళ్ళింది? ఏం లేదమ్మా, నీకు ఆ శ్రీవల్లి బోన్ మ్యారో మ్యాచ్ అయింది కదా, కానీ వాళ్ళు అలిగి వెళ్ళిపోయారంట. కాకపోతే నీకు ఆపరేషన్ చేయించాలంటే వాళ్ళు రావాలి కదమ్మా, అందుకే వాళ్ళని తీసుకురావడానికి పిన్ని వెళ్ళింది. హ, ఏంటి? పిన్ని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? స్వీటీ, నువ్వేం భయపడకమ్మా, పిన్ని వాళ్ళని తీసుకొస్తుంది. వద్దక్క, వాళ్ళు రావద్దు. పిన్నికి ఫోన్ చేసి వాళ్ళని తీసుకురావద్దని చెప్పక్క. అది కాదమ్మా, వాళ్ళు రాకపోతే నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వదు కదా. అయినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం రాకూడదు. వెంటనే పిన్నిని రమ్మను. ఏమైందమ్మా? పిన్నికి ఫోన్ చేయి బాబాయ్, నాకు చాలా భయంగా ఉంది. సరే సరే, నేను చేస్తాను, నువ్వేం భయపడకు. ఏంట్రాని, స్వీటీ ఎందుకు భయపడుతుంది? ఏం లేదు సార్, ఇందాక నేను అక్కకి ఫోన్ చేస్తే ఆ శ్రీవల్లి వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళానని చెప్పింది. నేను ఆ విషయమే స్వీటీకి చెప్పాను. వద్దు బాబాయ్, వాళ్ళు ఇక్కడికి రాకూడదు. అది కాదమ్మా. లేదు బాబాయ్, వాళ్ళు వస్తే నన్ను తీసుకెళ్ళిపోతారు. అదేం లేదమ్మా, నేను చెప్పేది కాస్త విను. వాళ్ళని నువ్వు పంపించమంటేనే కదా పిన్ని పంపించేసింది. అవును. మరి నీకు చెప్పకుండా ఎలా తీసుకొస్తుంది తల్లి? పిన్ని ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. పడుకో. ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడా, వేరే డోనర్ గురించి ట్రై చేస్తున్నావు. నువ్వు ఇలా భయపడుతూ ఉంటే హెల్త్ కండిషన్ ఇంకా క్రిటికల్గా మారుతుంది. అందుకే నువ్వు కాస్త కామ్గా ఉండు. ఖచ్చితంగా మనకి వేరే డోనర్ దొరుకుతారు, సరేనా? ఏమయ్యా, బిడ్డ ఎట్లుందంటావు? నాకు సహన భయంగా ఉందయ్యా. దానికేం కాదే, మంచుకుంటది. పసిబిడ్డగా ఉన్నప్పుడే ప్రాణాలు నిలబెట్టుకుంది, ఇప్పుడు కూడా అంతే. ఇదేమో బిడ్డ బిడ్డ అని చంపుతుంది. ఈ ఇష్టం ఆ రత్నవేలి గారికి తెలిస్తే నా ప్రాణాలు తీస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? నన్ను కాపాడేది ఎవరు? ఏంది మేడం, గీడికెందుకు వచ్చారు? నువ్వు గమ్మునుండయ్యా. రండి మేడం, కూర్చోండి మేడం, కూర్చోండి. మేడము, నా బిడ్డకి ఎట్లుంది? మంచిగుందా? రాత్రంతా గద కళ్ళల్లో కనిపించింది. అసలు నాకు కునుకు రాలే. కళ్ళు మూసినా తెరిసినా నా బిడ్డే కనబడుతుంది మేడం. నాకు సహన భయంగా ఉంది. చెప్పండి మేడం, నా బిడ్డ ఎట్లుంది? పర్లేదు, బానే ఉంది. మమ్మల్ని తిట్టిన తిట్లు సరిపోలే, మళ్ళీ తిట్టినకే వచ్చిరా? అదేం లేదు. స్వీటీకి ట్రీట్మెంట్ జరగాలంటే మీరు హాస్పిటల్కి రావాలి. ఎందుకు రావాలి మేడం? మేము బిడ్డని కన్నవాళ్ళం కాదని, దొంగలమని, పాపాత్ములమని ఏవేమో అన్నారు కదా. కసువంటిది ఇప్పుడు వచ్చి పిలవగానే వస్తామని ఎట్లా అనుకుంటారు మేడం? నిజమే, నేను అలా అన్నాను. అందుకు నన్ను క్షమించండి ప్లీజ్. నా సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి. నేను ఎందుకు అలా మాట్లాడానో కొంచెం ఆలోచించండి. కానీ మీరు మమ్మల్ని అనరాని మాటలు అన్నారు కదా మేడం. అందుకే కదా క్షమాపణలు చెప్తున్నాను. అది సరిపోలే. అవు మేడం, ఎవరైనా తప్పు చేసి దేవుడి కాడికి పోయి మన్నించమని ఎట్లా అడుగుతారో గట్లా అడగాలి. నాకు తెలిసి ఆ శ్రీవల్లిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే ట్రీట్మెంట్కి ఒప్పిస్తాను.
మేడము నన్ను క్షమించండి. తప్పైపోయింది మేడము, తప్పైపోయింది. ఈడేదో ఒక గట్ల చేసిండు. ఇప్పుడే బిడ్డ కాడికి పోదాం పదండి. నువ్వు ఉండు. పోతా పోతా అంటావు, ఏడికే పోయేది? అది కాదయ్యా, మన బిడ్డ సాగు బతుకుల్లో ఉందయ్యా. మనం పోకపోతే ఎట్టా? గా సోయి ఆళ్ళకుండాలే. ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్తే ఏం లాభం? ఎందుకయ్యా గట్ల అంటావు? హుసేయ్, మనం గిట్లా బిడ్డ బిడ్డ అని తిరుగుతున్నాం కాబట్టే వాళ్ళకి చులకనైపోయింది. అసలు మనల్ని మనుషుల్లా చూస్తలేరు. మేడం, మీరు క్షమాపణ చెప్పినంత మాత్రాన మా మనసు మారదు. మేము ఆడికి రాం. రాజయ్య, మీకు డబ్బులు కావాలంటే చెప్పండి, ఎంత అంటే అంత ఇచ్చేస్తాం. గౌతమ్ సార్, ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. మీరు ఇంకా ఇలానే లేట్ చేస్తే పాపని కాపాడుకోవడం చాలా కష్టం అవుతుంది. ఏంటి తల్లి ఇది? ఇంకా నాకెన్ని పరీక్షలు పెడతావు? ఇదేంటి స్వీటీ కేస్ షీట్ లో గార్డియన్ గా ఝాన్సీ పేరుంది. తను స్వీటీకి ఏమవుతుంది?